నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్ కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. విద్యా సంస్కరణల కోసం ఉద్యమానికి శ్రీకారం చుడుతూ నిర్వహించే ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేస్ యాదవ్ పిలుపు. అత్యాధునిక సౌకర్యాలు గల డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ సేవలను జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు ఆసుపత్రి నిర్వాహకుల వినతి. బూడగజంగం కాలనీలో రోడ్లపైకి వచ్చిన మురికి నీటిని తొలగించి ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాలి. కార్పొరేషన్ అధికారులకు డిహెచ్పిఎస్ నాయకుల వినతి. విద్యా సంస్కరణల కోసం ఉద్యమాలకు శ్రీకారం చుడుతూ అక్టోబర్లో నిర్వహించే ఆర్ఎస్ఎఫ్ ప్రథమ రాష్ట్ర మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేస్ యాదవ్ కోరారు. కడప నగరంలోని సాయిబాబా విద్యా సంస్థల్లో రాష్ట్ర మహాసభలకు సంబంధించిన కరపత్రాలను ఎమ్మెల్సీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యారంగ అభివృద్ధి, విద్యార్థుల సమస్యల పరిష్కారం, సమాన విద్యా అవకాశాలు, ప్రభుత్వ విద్యా వ్యవస్థను బలోపేతమే లక్ష్యంగా రెవల్యూషనరీ స్టూడెంట్స్ ఫోరం ఆర్ఎస్ఎఫ్ ప్రథమ రాష్ట్ర మహాసభలు అక్టోబర్ 2, 3, 4 తేదీల్లో కడప వేదికగా నిర్వహిస్తున్నామన్నారు. ఈ మహాసభలకు దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలకు చెందిన ప్రొఫెసర్లు ఉపన్యాసకులుగా వస్తున్నారని, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ విశ్వవిద్యాలయాలు, జిల్లాల నుంచి విద్యార్థులు, విద్యార్థి ప్రతినిధులు హాజరు కానున్నట్లు వారు తెలిపారు. 3 రోజుల పాటు విద్యారంగంలోని ప్రస్తుత పరిస్థితులు, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యలు, భవిష్యత్ విద్యా విధానంపై విస్తృతంగా చర్చలు ఉంటాయని వారు వివరించారు. విద్య అనేది ప్రతి ఒక్కరికి అందుబాటులో ఉండే హక్కుగా ఉండాలని, ఆర్థిక పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రతి విద్యార్థికి నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలు, విశ్వవిద్యాలయాల్లో ఖాళీగా ఉన్న ఉపాధ్యాయ, అధ్యాపక పోస్టులను భర్తీ చేయాలని, విద్యార్థులకు స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంట్, గ్రామీణ, పేద, అణగారిన వర్గాల విద్యార్థులకు ఉన్నత విద్యలో సమాన అవకాశాలు కల్పించడంపై చర్చలు ఉంటాయన్నారు. ఇలాంటి తరుణంలో నిర్వహిస్తున్న రాష్ట్ర మహాసభలను విద్యార్థులు, విద్యావేత్తలు, ప్రజాస్వామ్యవాదులు, జిల్లా ప్రజలందరూ పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారములు. ఈరోజు ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల పోస్టర్ను రిలీజ్ చేయడం జరిగింది. ఓబులేస్ యాదవ్ నన్ను కోరినాడు, మా సభలను జయప్రదం చేసేదానికి పోస్టర్ను రిలీజ్ చేయండి సార్. ప్రథమ మహాసభలు కడపలో 2, 3, 4 తేదీల్లో జరుగుతున్నాయని చెప్తున్నారు. చాలా సంతోషం. ఏ విద్యార్థి సంఘమైనా కూడా విద్యార్థుల సమస్యల కోసం పోరాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు నిరుద్యోగులు ఉన్నారు, తర్వాత విద్యార్థులు ఉన్నారు, ఫీజు రియంబర్స్మెంట్ ఉంది, తర్వాత ఉద్యోగ అవకాశాలు రాక నిరుద్యోగులంతా కూడా ఇబ్బంది పడుతున్నాడు. ఇటువంటి సమయంలో నేను ఓబులేస్ యాదవ్ కానీ మిగతా విద్యార్థి సంఘ నాయకులకు కానీ తెలియజేసేది ఏమిటంటే, విద్యార్థుల కోసం, విద్యార్థుల భవిష్యత్తు కోసం, యువత భవిష్యత్తు కోసం మనం ప్రభుత్వాన్ని అడగాల్సిన అవసరం ఉంది, ప్రభుత్వాన్ని మేల్కొల్పాల్సిన అవసరం ఉంది, మన హక్కులను మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అలాగే రాబోయేటటువంటి రోజుల్లో యువత అందరికి కూడా న్యాయం జరిగేదానికి ఈ మహాసభలు బాగా జయప్రదం కావాలని, వీళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా ఈ యువత అంతా కూడా అన్ని సందర్భాల్లో కూడా అందరికీ హక్కులను కాపాడుకునే దానికోసం ముందుకు పోవాలని నేను కోరుకుంటూ వీళ్ళ సభలు జయప్రదం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదములు. ఈరోజు సాయిబాబా హై స్కూల్లో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి సార్ గారి ఆధ్వర్యంలో ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రథమ మహాసభల కరపత్రాల ఆవిష్కరణ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. అక్టోబర్ 2, 3, 4 తేదీలలో కడప నగరంలో ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతూ ఉన్నాం. ప్రధానంగా కడప జిల్లా అంటే ఇది ఉద్యమాల కేంద్రంగా, కవులకు, కళాకారులకు, ఉద్యమకారులకు నిలయంగా ఉన్నటువంటి కడప జిల్లాలో ఈ రాష్ట్ర మహాసభలు నిర్వహించబోతూ ఉన్నాం. దీనికి ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఆర్ఎస్ఎఫ్ నిరంతరం పోరాటం చేస్తూ ఉంది. ప్రధానంగా రాయలసీమ వెనుకబాటుతనానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో ఆర్ఎస్ఎఫ్ పాత్ర చాలా కీలకమైంది. కడప, బెంగళూరు రైల్వే లైన్ పూర్తి చేయాలని, ప్రభుత్వ రంగంలోనే ఉక్కు పరిశ్రమను ఏర్పాటు చేయాలని, రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రైవేటు మెడికల్ కళాశాల ప్రైవేటీకరణ ఆపాలనేటువంటి అంశాల మీద ఆర్ఎస్ఎఫ్ సుదీర్ఘమైనటువంటి పోరాటం నిర్వహించింది. ఈ రోజున ఈ మహాసభలో రానున్న రోజుల్లో భవిష్యత్తు కార్యాచరణ రూపొందించడానికి రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యారంగ సమస్యల పరిష్కారమే ధ్యేయంగా
ఈ మహాసభలు నిర్వహించబోతున్నాం. ఈ మహాసభల జయప్రదానికి జిల్లాలో ఉన్నటువంటి విద్యార్థులు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి యువత భాగస్వాములు కావాలని చెప్పి మేము పిలుపునిస్తూ ఉన్నాం. కడప నగర పరిధిలోని బుడగజంగం కాలనీలో రోడ్లపైకి వచ్చిన మురికి నీటిని తొలగించే చర్యలు చేపట్టి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని DHPS నాయకులు కోరారు. ఈ మేరకు వారు ఆ ప్రాంతంలో పర్యటించి సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. రామరాజుపల్లి 48వ డివిజన్ బుడగజంగం కాలనీలో రోడ్లపైకి మురికి నీరు నిలబడి చిన్నపిల్లలు, వృద్ధులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. రోడ్లపైన మురికి నీరు చేయడం వల్ల విష జ్వరాలు, మలేరియా, డెంగీతో పాటు అనారోగ్య పరిస్థితులు ఏర్పడి ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని వారు తెలిపారు. వెంటనే కార్పొరేషన్ సచివాలయం అధికారులు రోడ్లపైన చేరిన మురికిని వెంటనే తొలగించి నీరు నిల్వ లేకుండా చూడాలని, ప్రజలు అనారోగ్యం బారిన పడకుండా కాపాడాలని ఈ సందర్భంగా వారు విజ్ఞప్తి చేశారు. అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కార్పొరేషన్ కార్యాలయం వద్ద ఆందోళన చేయాల్సి వస్తుందని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో దళిత హక్కుల పోరాట సమితి నాయకులు తదితరులు పాల్గొన్నారు. ఆఫీసు మనం పట్టించుకోలే, పిల్లలు జ్వరాలు వచ్చి రోగాలు వచ్చి ఆశ్చర్య పాలైనరు. ఆడబెట్టినా రుచులేసినాం. ఒక్క గంట ముగ్గురు పడినరు. మమ్మల్ని ఎవరు ఆఫీసు మా వస్తారు, పొడ పట్టుకుంటారు, రారు ఎవరు రారు సార్ ఇట్లా అంతే. కడప నగరంలోని రామరాజుపల్లె బుడగజంగం కాలనీలో రోడ్డుపైన చేరిన మురికి నీరును దళిత హక్కుల పోరాట సమితిగా పరిశీలించడం జరుగుతుంది. రోడ్డుపైన దాదాపు చిన్నపాటి వర్షానికి, రాత్రి వచ్చిన వర్షానికి రోడ్డుపైన మురికి నీరు అంతా చేరి కాలువల్లో నీరంతా రోడ్డుపైన పారుతుంది. చిన్నపిల్లలు, అలాగే వృద్ధులు, ప్రజలు జీవనం సాగిస్తున్నారు. ఈ మురికి నీరు ఇలాగే కొనసాగితే విష జ్వరాలు, అలాగే డెంగ్యూ బారిన పడి ఇప్పటికే చిన్నపాటి వర్షాలకు, అలాగే డ్రైనేజ్ వాటర్ ఇక్కడి నుంచి బయటికి పోయే వసతి లేక ప్రజలు అనారోగ్యాల పాలై ప్రైవేట్ ఆసుపత్రుల్లో వేల రూపాయలు ఖర్చు చేసుకోవడం జరుగుతుంది. కావున సచివాలయం అధికారులు, కమిషనర్ గారు, కార్పొరేషన్ అధికారులు వెంటనే రోడ్లపైన మురికి నీరు వెంటనే తొలగించి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడాలని ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తున్నాం. వెంటనే నగరపాలక సంస్థలు స్పందించి ఈ సమస్య పరిష్కరించాలని, లేకపోతే నగరపాలక సంస్థ వద్ద ఆందోళన చేపట్టాల్సి వస్తుందని దళిత హక్కుల పోరాట సమితిగా తెలియజేస్తున్నాం. మునయ్య, జిల్లా కార్యదర్శి, DHPS. సర్వ మానవాళికి ఆదర్శంగా నిలిచిన మహమ్మద్ ప్రవక్త జన్మదినమైన మిలాదున్ నబీ సందర్భంగా పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని అమీన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ MD షేక్ నయీం బాషా తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఇతర ముస్లిం ప్రముఖులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా MD నయీం బాషా మాట్లాడుతూ ప్రతి ఏడాదిలాగే ఈ మారు కూడా హజరత్ మొహమ్మద్ రసూలుల్లా అలైహి వసల్లం జన్మదినం సందర్భంగా పేదల ఆకలి తీరుస్తూ మిలాదున్ నబీని పురస్కరించుకుని విందు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. ఈ కార్యక్రమం రమేష్ థియేటర్ ఎదురుగా కోఆపరేటివ్ కాలనీలో ఉన్న తమ స్వగృహం వద్ద ఉదయం 6 నుంచి నిర్వహించేలా ఏర్పాట్లు చేసినట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరూ వచ్చి వేడుకల్లో పాల్గొనాలని ఆయన కోరారు. హజరత్ మొహమ్మద్ రసూలుల్లాహ్ జన్మదినం సందర్భంగా మిలాదున్ నబీని పురస్కరించుకొని ప్రతి ఒక్కరూ మహాప్రవక్త అడుగుజాడల్లో నడుస్తూ సేవా కార్యక్రమాల్లో పాల్గొనాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో అమీన్ హాస్పిటల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అస్సలాము అలైకుం, అందరికీ నమస్కారం. ఈ నెల 26వ తేదీ మొహమ్మద్ ప్రవక్త గారు పుట్టినరోజు సందర్భంగా మీలాద్ నబీ జరుపుకోవడం జరుగుతూ ఉంది. ఈ సందర్భంగా ప్రతి ఏటా బార్మీ మా ఇంటి వద్ద నిర్వహించడం జరుగుతూ ఉంది. ఈ బార్మీకు ప్రతి ఒక్కరూ వచ్చి మా విందును ఆస్వాదించమని ప్రతి ఒక్కరికి కోరడం జరుగుతుంది. నా ఇంటి అడ్రస్ రమేష్ థియేటర్ ఆపోజిట్లో జులేఖాబీ మసీద్ పక్కన ఈ నెల 26వ తేదీ బుధవారం పొద్దున 6 గంటలకల్లా ప్రతి ఒక్కరు రావాల్సిందిగా ప్రతి ఒక్కరికి కోరుకోవడం జరుగుతుంది.
అత్యాధునిక సౌకర్యాలు సదుపాయాలు గల డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ సేవలను జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలని ఆసుపత్రి నిర్వాహకులు కోరారు. కడప నగరం కోటిరెడ్డి సర్కిల్ ఏర్పాటు చేసిన డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ను ఈరోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశవ్యాప్తంగా డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్కు విశేష గుర్తింపు ఉందన్నారు. దేశవ్యాప్తంగా 330 బ్రాంచ్లు, రాయలసీమలో 4, ఆంధ్రప్రదేశ్లోని కడప ప్రస్తుత హాస్పిటల్ 12వ బ్రాంచ్గా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. తమ ఆసుపత్రిలో అన్ని కంటి సమస్యలకు అత్యుత్తమ సేవలు అందుబాటులో ఉంటాయని, హాస్పిటల్ ప్రారంభం సందర్భంగా నెల రోజుల పాటు కన్సల్టేషన్ ఫీజు ఉండదని వారు తెలిపారు. జిల్లా ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని తమ కంటి సమస్యలను దూరం చేసుకోవాలని వారు కోరారు. ఈ కార్యక్రమంలో ఆసుపత్రి వైద్యులు, వైద్య సిబ్బంది ఇంకా స్థానిక ప్రముఖులు పాల్గొన్నారు. గుడ్ మార్నింగ్ అండి. కడప ప్రజలకు శుభవార్త. ఈరోజు మన డాక్టర్ అగర్వాల్స్ ఐ హాస్పిటల్ కడపలో స్టార్ట్ చేయబడి ఉంది. సో ఈ అగర్వాల్ ఐ హాస్పిటల్స్ అనేది మనకి ఆల్మోస్ట్ 330 బ్రాంచెస్ ఉంది ఆల్ ఓవర్ ఇండియా. మన కడపలో అనేది రాయలసీమలో 4th బ్రాంచ్, ఆంధ్రాలో ఆల్మోస్ట్ 12th బ్రాంచ్ ఇది. సో ఈ బ్రాంచ్ మనకి రైల్వే స్టేషన్ రోడ్ రిలయన్స్ డిజిటల్ పైన 2nd ఫ్లోర్లో స్టార్ట్ చేయబడి ఉంది. సో ఈ బ్రాంచ్ మనకి ఆల్మోస్ట్ అరౌండ్ 7,000 స్క్వేర్ ఫీట్లో ఆల్ స్టేట్ ఆఫ్ ఆర్ట్ ఫెసిలిటీస్, కెటరాక్ట్, రెటీనా, మనకి లాసిక్, ఇవన్నీ ఫెసిలిటీస్, ఎక్విప్మెంట్స్ అవైలబుల్ ఉంది. సో అందరూ వచ్చి ఫస్ట్ 1 month కన్సల్టేషన్ ఇస్ ఫ్రీ అండి. అందరూ వచ్చి ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలి. థ్యాంక్ యూ. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. విద్యా సంస్కరణల కోసం ఉద్యమానికి శ్రీకారం చుడుతూ నిర్వహించే ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర మహాసభల్లో ప్రతి ఒక్కరూ పాల్గొని విజయవంతం చేయాలి. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు డిఎం ఓబులేస్ యాదవ్ పిలుపు. అత్యాధునిక సౌకర్యాలు గల డాక్టర్ అగర్వాల్ ఐ హాస్పిటల్ సేవలను జిల్లా వాసులు సద్వినియోగం చేసుకోవాలి. ప్రజలకు ఆసుపత్రి నిర్వాహకుల వినతి. బుడగజంగం కాలనీలో రోడ్లపైకి వచ్చిన మురికి నీటిని తొలగించి ప్రజలకు అనారోగ్య సమస్యలు తలెత్తకుండా చూడాలి. కార్పొరేషన్ అధికారులకు డిహెచ్పిఎస్ నాయకుల వినతి. సిటీ కేబుల్, సిపిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.